తెలియపరుస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. నూతనముగా జతపరచబడబోతున్నటువంటి మరి ఇద్దరు బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఈ వాక్యము పెండ్లి కొడుకు పెండ్లి కూతురు ఎక్కువగా వినాలి. ఇవి మీ జీవితానికి ఉపయోగపడతాయి. అలాగే పెండ్లి అయిన వారు వినొచ్చు, పెండ్లి అవ్వబోతున్న వారు కూడా వినొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వివాహ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను సాక్షాత్తు దేవుడే ఏర్పరిచారు. నా వైపు చూడండి. గురుముఖస్య విద్యా లభ్యతే, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. చెప్పేవాడు గురువు అనుకుంటే అతని ముఖం చూస్తూ వింటే విద్య లభ్యమవుతుంది. అన్యముఖస్య అటు ఇటు చూస్తే వ్యర్థం శూన్యం లభ్యతే, చివరికి వ్యర్థం శూన్యం తప్ప పట్టుకెళ్ళేదేమీ ఉండదు. జస్ట్ కొన్ని మాటలు మీకు చెబుతాను వినండి. దేవుడు మొట్టమొదటిగా ఎవరిని కలగజేశాడంటే ఆదాము గారిని కలగజేశాడు. తర్వాత ఎవరిని కలగజేశాడు? అవ్వను కలగజేశాడు. ఎక్కడున్నారా ఏలియా గారు, గ్రేస్ నందిని గారు? మీరే బాగా వినాలి. మొట్టమొదట ఎవరిని కలగజేశారంటే ఆదాముని, అంటే పురుషుణ్ణి కలగజేశాడు. తర్వాత స్త్రీ అయిన అవ్వని కలగజేశాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. సాతానుగాడు ఫస్ట్ ఆదాము దగ్గరకు వచ్చాడా, అవ్వ దగ్గరకు వచ్చాడా? నేనంటాను అవ్వ దగ్గర కాదు, ఆదాము దగ్గరికే వచ్చాడంటాను. మర్మం ఏంటి చెప్పనా? పురుషుణ్ణి స్త్రీని ఒకేసారి దేవుడు తయారు చేయలేదు. ఫస్ట్ ఆదామును తయారు చేసి, అమ్మా వింటున్నారా? ఆదామును తయారు చేసి ఈ పండు తినొద్దు నాయనా, మిగతా అన్ని తినొచ్చని ఫస్ట్ ఎవరికి చెప్పాడంటే దేవుడు ఆదాముకి చెప్పాడు. అయితే ఆ సైతానుగాడు, ఆ దుర్మార్గుడు, ఆ దుష్టుడు ఏండి మొదట ఆదాము దగ్గరికి వచ్చి పండు తిను, నువ్వు సూపర్ అయిపోతావు, నువ్వు గొప్పోడైపోతావు, నువ్వు దేవుడు అయిపోతావు, నీ కన్నులు తెరవబడతాయి అని చెప్పినప్పుడు, ఏయ్ సైతానా, మా దేవుడు తినవద్దన్నాడు, మా తండ్రి తినవద్దన్నాడు, నువ్వేంటి తినమంటున్నావు, చే అవతలపో అన్నాడు. ఎవరో? ఆదాం. ఎవరని? సాతానుని. కానీ మీ మనసు ఒప్పుకుంటలేదు. లోపల లేదండి, అవ్వ దగ్గరికే వచ్చాడండి, అవ్వ దగ్గరికే వచ్చాడండి అనుకుంటున్నారు కదా. మీకు బైబిల్లో ఒక రెఫరెన్స్ ఇస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ జవాబు ఉంటుంది. ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ అయిన అవ్వ మోసపరచబడిందని అక్కడ. చాలు. ఆదాము మోసపరచబడలేదు. చెల్లి అంటున్నావా నందిని చెల్లి? పురుషుడైన ఆదాము ఏం చేయలేదంట? మోసపరచ. తమ్ముడా నువ్వు కూడా రేపొద్దు నీ పెళ్ళి అవుతుంది, నీకు ఉపయోగపడదు. అడ్వాన్స్గా మేనమామ మేనడు కరెక్ట్గా మ్యాచింగ్ చేసుకున్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆదాము దగ్గరికి పలుమార్లు వచ్చాడు. తినమంటే తిన్నాడా? తినలేదు. ఏమన్నా? హే సైతాను పోదగా, మా దేవుడు తినొద్దన్నాడు, మా తండ్రి తినొద్దన్నాడు. ఏంటి ఇలా పలుమార్లు శోధించాడు, మోసపరిచే ప్రయత్నం చేశాడు. ఎవరు? సాతాను. అయితే ఆదాము మోసపరచబడలేదు. కానీ అయ్యగారు, దేవుడు చూసి నరుడు ఒంటరిగా ఉండుట, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు, ఏ కొమ్మ మీద కడితే కొమ్మ మీద కోతి అలా ఉంటదంట. పెళ్ళయ్యాక గాడిద పోతుకంట తమ్ముడా, బరువులు బాధ్యతలు, తర్వాత పంది బతుకంట పిల్లలు, తర్వాత లాస్ట్ జీవితం కుక్క బతుకు. కుక్క ప్లేటెక్స్ అవుతుంది, ఎప్పుడు పెడతారా అన్నమని. ముసడైపోయాక పురుషుడు బతుకు అదే తెలుసా? అంటే సీఎం గారి చేతిలో ఉంటారా, హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటారు. టయానికి పోనెత్తకపోతే నీకు ఆ రాత్రి శివరాత్రి ఆకార రాత్రి అన్నట్టు ఉంటది.
ఇప్పుడు దాకా లేటుగా వచ్చినా పర్లేదు, కానీ ఇక్కడ నుంచి టయానికి వచ్చేయాలి. టయానికి వస్తేనంట బీజేపీ గుర్తు చూపిస్తుందంట భార్య. బీజేపీ గుర్తు అంటే ఫ్లవర్. లేటుగా వస్తేనంట కాంగ్రెస్ గుర్తు చూపిస్తుందంట, అంటే అస్తం గుర్తు. ఇంకా లేట్ అయితేనంట కమ్యూనిస్ట్ గుర్తు అంట, కంకి కొడవలే కత్తి. తమ్ముడా అర్థమవుతున్నాయా? సూటేసుకుని కూర్చున్నాగా తమ్ముడా, ఈ సంవత్సరం ఎలా అవుతాడు నాకు టెన్షన్గా ఉంది. చెల్లేమో మౌనంగా ఉంది. సైలెన్స్ ఇస్ మోర్ దాన్ డేంజర్. దేవునికి స్తోత్రం. సరే, అసలు విషయం ఏంటంటే అప్పుడు ఆదాము నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని తన ప్రక్కటెముకలో నుంచి, ఎక్కడి నుంచి? ఆదాము ప్రక్కటెముక నుంచి ఒక ఎముకని తీసి, ఏడ్చినా కరగరు మీరు గట్టి. పైగా అంటారు ఎందుకు ఆడిని కూడా ఏడుతున్నాం అంటారు. మనకి ఏడితే కూడా సహస్రం లేదు తమ్ముడా. అర్థమవుతుందా? నీకు అన్న గ్రేస్ నే బాగంటుంది వాక్యం. నాకు నీ సినిమా కనబడిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, ఎక్కడి నుంచి తయారు చేశాడు ఆవనే? ప్రక్కటెముకను తీసి దేవుడైన యెహోవా ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి. ఈ పాయింట్ మీద కొంతమంది ఏం చేశారంటే మీ దేవుడు దొంగోడు రా అన్నారు. ఏమన్నారు చెప్పండి? మీరు పడుకున్నాక వచ్చి మీ ఇంటికాడు బంగారం పట్టుకెళ్ళిపోతే వాడు మంచోడా దొంగోడా? మాట్లాడతలేదు మీరు. ఇప్పుడు జరిగిన చరిత్ర చెప్పనా? ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. పెరిగి పెరిగి పెద్దయ్యి ఒక ఆయన పాస్టర్ గారు అయ్యారక్క, మరొక ఆయన ప్రొఫెసర్ అయ్యాడు. చాలా కాలం తర్వాత ఈ ప్రొఫెసర్ పాస్టర్ గారింటికి వచ్చాడు. కరెక్ట్గా ఆదివారం నాడు వచ్చాడు. బంధువులు ఎప్పుడొస్తా తెలుసా? మాట్లాడాలి మీరు. ఆదివారం నాడు వస్తే, ఒరే ఇప్పుడు వచ్చావేట్రా, అయినా పర్లేదులే, చాలా కాలం వచ్చాం, మన ఇద్దరు మాట్లాడుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయి. ఓ పని చేద్దాం, ప్రేయర్కి వెళ్ళి వచ్చాక మాట్లాడుకుందాం రా ప్రార్థనకి అన్నాడు స్నేహితుడు తన స్నేహితుడితో. ప్రొఫెసర్ అయిన స్నేహితుడు అయ్యారు ఏండి, పాస్టర్ అయిన స్నేహితుడు మాట్లాడుతున్న సంభాషణ ఇది. అర్థమవుతుందా? పాస్టర్ అన్నాడు రా ప్రార్థనకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత లంచ్ చేసుకుంటూ మాట్లాడదామంటే ఆ దొంగోడు గుడికి నేను రాను అన్నాడు. ఏమన్నాడు మన దేవుణ్ణి? మాట్లాడరేటి? ఆ దొంగోడు గుడికి నేను రాను అన్నాడు. ఇదేట్రా మా దేవుణ్ణి దొంగోడు అన్నామంటే, ఒరే మనం నిద్రపోయాక ఎవడన్నా ఉంటది కుండీలో ఎప్పుడు వాటర్ పెడతాం. మా ఇంటికి ఎవరు వచ్చినా అక్కడ కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తారు. కడుక్కోవడానికి అక్కడ పాత చెంబు ఉంది, సొట్టలు పడిపోయిన చెంబు ఉంది. రాత్రి ఎవడో ఆ సొట్టలు పడిపోయిన చెంబు పట్టుకుపోయి బంగారపు చెంబు పెట్టాడండి. ఆడు మంచోడా దొంగోడా అంది. అమ్మా, ఆడు దొంగోడు ఎందుకయ్యాడు? 10 రూపాయలు చెంబు పట్టుకుపోయి మొత్తం మీరు బాధల్లోనో కష్టాల్లోనో ఎందుకో ఇబ్బందులు ఉన్నారని బంగారపు చెంబు పెట్టాడమ్మా, ఆడు మంచోడమ్మా అన్నాడంట ప్రొఫెసర్. ఆ పిల్ల అందంట, ఒక ఎముక తీసుకుని ఆ ఎముకతో ఈ సృష్టిలో విలువైనటువంటి స్త్రీనిచ్చాడు. మా దేవుడు దొంగోడు కాదు. గట్టి చప్పలు కొట్టలేసే ఒకసారి సప్పగా ఉన్నాయండి, ఉప్పేసి కొట్టండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏంటి ఎక్కడి నుంచి తయారు చేశాడు అక్క మిమ్మల్ని? ప్రక్కడి నుంచి. ఎందుకంటే ఇద్దరు సమానమని. తమ్ముడా వింటున్నావా? మీ ఇద్దరు కూడా దేవుడి దృష్టిలో ఎవరో సమానం. పెళ్ళైన కొత్తలో అంటే నడితేనంట మధ్యలో నుంచి గాలి కూడా వెళ్దంట. చెయ్యంట చెల్లి గట్టిగా పట్టుకుంటారంట. 4 సంవత్సరాలు అయ్యాక వీళ్ళిద్దరి మధ్య నుంచి లారీలు బస్సులు వెళ్ళిపోతాయంట. అప్పటికి ఏమొచ్చేస్తుంది? గ్యాప్